అబద్ధాలు చెప్తున్నాడు. నిన్న మా గజ్వేల్ నియోజకవర్గం గురించి కూడా అబద్ధమే చెప్పిండు. గజ్వేల్లో ఉన్నాయి 179 సర్పంచులు. 179లో 92 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ గెలిచింది కేవలం 68 మాత్రమే. కానీ రేవంత్ రెడ్డి దాన్ని రివర్స్ చేసి చెప్పుకున్నాడు. రివర్స్ చేసి అబద్ధాలు అంటే నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతాడు. ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతుంటాడు. అయినా ఇవాళ గజ్వేల్లో మండల హెడ్ క్వార్టర్లన్నీ మేమే గెలిచినాం. మేజర్ గ్రామ పంచాయతీలన్నీ మేమే గెలిచినాం. మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా గజ్వేల్ అద్భుతమైన మెజార్టీని ఇచ్చింది. ఇవాళ గజ్వేల్లో 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి తట్టెడు మట్టెత్తలే. డాంబర్ రోడ్డుకు పొక్కలు పట్టే ఇంత తట్టెడు డాంబర్ కూడా పోయలేదు. ఒక రోడ్ వేసింది లేదు, ఒక స్కూల్ రూమ్ కట్టింది లేదు, నువ్వు చేసిందేమి లేదు. కేసీఆర్ఏ త్రాగునీరు ఇచ్చిండు, కేసీఆర్ఏ సాగునీరు ఇచ్చిండు, కేసీఆర్ఏ గజ్వేల్ను ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దిండు. అయితే ఇవాళ బ్రహ్మాండంగా 92 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ కేవలం 60-68కే పరిమితమైతే లెక్కలు తారుమారు చేసి ఇవి కూడా మేమే గెలిచినామని అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డి మించిన లేడు. రుణమాఫీ ఎవరికన్నా వస్తావా రేవంత్ రెడ్డి? అయిందా రుణమాఫీ?